నమస్తే అండి. ఇప్పుడు ఒక బర్నింగ్ టాపిక్. అదేంటంటే నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, టింగ్లింగ్ సెన్సేషన్, చేతుల్లో, కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు ఇలా పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉండదు. పొద్దున్నే లేచినప్పుడు మనం అడుగు వేయలేనటువంటి పరిస్థితి. ఇది చాలా జనరల్‌గా ఇప్పుడు చాలా కామన్‌గా వస్తున్నటువంటి కంప్లెయింట్స్. ఈ బాధతో చాలా మంది మన దగ్గరికి వస్తున్నారు. దీనికొక వాళ్ళే చెప్తున్నారు. ఇదొక నర్వస్ డిజార్డర్ అని, దీనికి బి12 విటమిన్ లోపం అని మనం మనం చెప్పక్కర్లేదు. అందరికి తెలిసిపోయింది. ఈ ప్రచారం వల్ల ఆరోగ్యం మీద అవగాహన బాగా పెరిగింది ప్రజల్లో. ఇదొక మంచి సంతోషం. ఏంటి అసలు ఆక్యుపంక్చర్ దీనికి ఏం చెప్తుందనేది చూద్దాం. ఇది జనరల్‌గా విటమిన్‌లు, మినరల్స్ అనేది ఒక కాన్సెప్ట్. బట్ ఆక్యుపంక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తిమ్మిర్లేంటి, ఈ నరాలకు సంబంధించిన బలహీనతలేంటి, ఈ మంటలేంటి, ఈ టింగ్లింగ్ సెన్సేషన్‌లేంటి, ఈ సూదితో గుచ్చినట్టు ఇలా ఇలా అక్కడ అవుతుంది బాడీ లోపల. కాళ్ళల్లో, చేతుల్లో. మైగ్రేన్ కూడా నరాలకు సంబంధించిన సమస్యనే. మైగ్రేన్ తలనొప్పి. హెడ్‌లో నరాల వ్యవస్థ. అట్లాగే సయాటికా అది కూడా ఒక నర్వే. అది కూడా నరాలకు సంబంధించింది. సయాటిక పెద్ద నర్వ్, నరాల బలహీనత. అట్లాగే ఫేషియల్ నర్వ్, ఇక్కడ ఫేషియల్ నర్వ్ ఉంటుంది కదా! అది వీక్ అయినప్పుడు వచ్చి ఆ ఫేస్ కొంచెం ఫేషియల్ పారాలిసిస్ లాగా వంకరబోతుంది. మూతి వంకరబోతుంది. అవన్నీ కూడా ఈ నరాలకు సంబంధించిన నరాల దౌర్బల్యానికి సంబంధించినటువంటి సమస్యలే. దీనికి ఖచ్చితంగా బి12 అనేది కారణం అవుతుంది. దానికి మనం ఆహారం కూడా మనం చాలామంది చెప్పారు. అది మనం తీసుకోవచ్చు. ఏంటంటే బేసిక్‌గా ఈ తవుడు ఎక్కువ పట్టించినటువంటి అంటే పాలిష్డ్, ఎక్కువ పాలిష్ చేయకుండా సెమీ పాలిష్డ్ లేదా అన్‌పాలిష్డ్ డయట్ తీసుకుంటే బియ్యం రైస్‌లో తప్పకుండా బి12 విటమిన్ ఉంటుంది. నాన్ వెజ్‌లో ఉంటుంది. ఓకే. ఇక మనము ఇక్కడ ఆక్యుపెన్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏంటంటే దీనికి చక్కని పరిష్కారాలున్నాయి. దీంట్లో ఒక ఆక్యుపెన్చర్ పాయింట్ చెప్తాను. మీరు ట్రై చేసి చూడండి. ఇది నరాలు, రక్త సరఫరా అంటే మళ్ళీ వెజల్స్ అవి. ఇవి నర్వ్స్ వేరు, వెజల్స్ వేరు. అండ్ మజిల్స్ వేరు. ఇవన్నీ కలిసే ఉంటాయి శరీరంలో. కండరాలు, నరాలు, రక్తనాళాలు. సో వీటన్నిటికి కూడా ఏది ఇబ్బంది అయినా కూడా మజిల్ వీక్ అయినా ఈ మిగతా 2 వీక్ అవుతాయి. ఈ మిగతా ఇందులో ఏ ఒక్కటి వీక్ అయినా మిగతా కూడా వీక్ అవుతాయి. అట్లా మొత్తం మీద ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలిసి ఉంటాయి. అందువల్ల వీటన్నిటిని బలోపేతం చేసేటటువంటి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఇప్పుడు చెప్తాను మీకు. కాళ్ళల్లో ఉంది. దీన్ని ఏమంటే ఈ ఆక్యుపెన్చర్ పాయింట్ పేరేంటంటే LIV2 అంటే లివర్ మెరిడియన్‌లో పాయింట్ నంబర్ 2. అది ఏం చేస్తుంది? అదేం పాయింట్ అంటే దాని ప్రాధాన్యం ఏంటంటే ఈ మజిల్స్‌ని, ఈ నడకకు సంబంధించినటువంటి కండరాలు, టెండాన్స్, లిగమెంట్స్ వీటన్నిటిని అదే పోషిస్తుంది. లివర్ పోషిస్తుంది. లివర్ గనక ఆరోగ్యంగా లేకపోతే మన కండరాల వ్యవస్థ దుర్బలత్వం అవుతుంది. దాని ద్వారా నరాల వ్యవస్థ బలహీనం అవుతుంది. సో మన నరాలు బాగుండాలన్నా, రక్తనాళాలు బాగుండాలన్నా, కండరాలు బాగుండాలన్నా, మనం స్టిఫ్‌గా నడవాలన్నా, వంకర ఇలా ఇలా నడవకుండా చక్కగా పద్ధతి ప్రకారం నడవాలంటే మన నడక, మూవ్‌మెంట్, ఆల్ జాయింట్స్ ప్రాపర్‌గా కదలాలంటే కావాల్సిందంటే లివర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది ఆక్యుపంక్చర్ చెప్తుంది. అందువల్ల లివర్ మెరిడియన్‌లో తీసుకున్నాం ఈ పాయింట్‌ని. ఇకపోతే మరి 1, 2, 3, 4 పాయింట్ నంబర్ 2 ఎందుకు తీసుకున్నామంటే ఈ 2 అనే పాయింట్ ఏంటంటే అది ఫైర్ పాయింట్. అగ్నితత్వానికి సంబంధించింది. అగ్ని అంటే ఏంటిది? బ్లడ్. ఎక్కడైతే మన తిమ్మిర్లు వస్తాయో, ఎక్కడైతే మన టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుందో, ఎక్కడైతే మనకు నమ్‌నెస్ వస్తుందో అక్కడ ఏమవుతుందంటే డిస్కలరేషన్ అయితుంది. నల్ల నల్ల మచ్చలొస్తాయి. చూసారా? మొత్తం ఆ చర్మమే మారిపోతుంటుంది. ఎందుకంటే రక్త ప్రసరణ లేదక్కడ. సెన్సేషన్ లేదక్కడ. ఒక్కోసారి మనం ఏదైనా ఏదైనా రాయికి తగిలినా లేదా చెప్పు ఊడిపోయినా వాళ్ళకి సెన్సేషన్ ఉండదు. నరాలు వ్యవస్థ అక్కడ ఆ చివరలో కాళ్ళలో, చేతుల్లో ఎందుకొస్తుందంటే బాడీ లోపల నరాలు రాను సన్నగా మారిపోతాయి ఎండ్ లోపల. ఆ సన్నని నరాల వ్యవస్థ తొందరగా వీక్ అయిపోతుంది. అందువల్ల మనం ఈ LIV2 అనే లివర్ మెరిడియన్‌లో 2 అనే పాయింట్ ఫైర్ పాయింట్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా అది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ ఇమేజ్‌లో మనకు కాళ్ళల్లో ఉన్న ఇమేజ్‌ని మనం ఇక్కడ చూపిస్తున్నాము. ఆ పాయింట్‌ని గనుక ఆ బొటన వేలుకు రెండవ వేలు ఉంది కదా! ఆ మధ్యలో వెబ్‌లో ఉన్నటువంటి LIV2 పాయింట్‌ని ఇలా జెంటిల్ ప్రెస్ చేయడం ద్వారా లేదా సర్క్యులర్ మోషన్‌లో ఇలా ఇలా చేయడం ద్వారా లేదా నొక్కి వదలడం ద్వారా ఈ పాయింట్‌ని యాక్టివేట్ చేసినట్టయితే మన రక్త ప్రసరణకు చాలా ఉపయోగపడుతుంది. నమ్‌నెస్ పోతుంది. ఇది ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అని చేయొచ్చు. మెల్లగా చేస్తున్నాం కాబట్టి నీడిల్ వాడకుండా మనం ప్రెస్ చేస్తున్నాం కాబట్టి 1-2 మినిట్స్ చేయండి. 2 కాళ్ళలో కూడా చేయొచ్చు. ఏ కాలుకి సమస్య ఎక్కువ ఉంటుందో ఆ కాళ్ళలో కూడా చేయొచ్చు. ఈ బొటన వేలుకు, రెండో వేలుకు వెబ్ లోపల ఉన్నటువంటి పాయింట్.
అది ఇప్పుడు ఇమేజ్ చూశారు కదా, అదే పాయింట్లో LIV2 చేయండి. నమ్నెస్ ఖచ్చితంగా తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే మన నరాలు మళ్ళీ జీవం పోసుకుంటాయి, ఫంక్షనింగ్ స్టార్ట్ చేస్తాయి. మజిల్స్ టోనిఫై అయిపోతాయి, మళ్ళీ దానికి జీవం వస్తుంది. మళ్ళీ మజిల్స్ కూడా టోనిఫై అయిపోయి మళ్ళీ పునర్జీవం పొంది ఈ అక్కడ నమ్నెస్, డిస్కలరేషన్, అనేక సమస్యలు, గోళ్ళు విరిగిపోయినట్టు కావడం, అవన్నీ సమస్యలు పరిష్కరింపబడతాయి. మళ్ళీ చక్కగా మన ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. ఈ విషయాలు చేయండి. ఇంకా ఇవి పాయింట్ చేస్తూ ఒకవేళ ఇంకా ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు. ఆహారం, ఇది ఏం చేయాలంటే లివర్ యొక్క ఈ ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగపడేది ఉసిరికాయ అండ్ నిమ్మకాయ. మీరు మన ఆహారం లోపల ఈ ఉసిరి, లెమన్, ఈ రెండింటిని కూడా మన డైట్లో చేర్చుకోండి. ఇది చాలా చాలా అద్భుతంగా ఈ ఆరోగ్యానికి, లివర్ ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక మానేయాల్సిన పదార్థాలు ఏంటంటే మేజర్గా ఫ్రైలు చేసినవి, డీప్ ఆయిల్లో ముంచినవి, అది లివర్కి ఇష్టం ఉండదు. అట్లాగే ప్రోటీన్ ఎక్కువ, నాన్ వెజ్ కూడా రాత్రి తినడం అంత మంచిది కాదు, డేలో డైజెషన్కి ఇబ్బంది అవుతుంది. ఇంకా మూడోది ఏంటంటే లేట్ నైట్ కూల్ డ్రింక్స్ తాగడం, లేట్ నైట్ భోజనాలు చేయడం కూడా లివర్కి అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే లివర్ అనే టైం నైట్లో ఉంటుంది కాబట్టి. సో ఇందువల్ల ఆ లివర్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ నరాలని, రక్తనాళాలని, ఈ కండరాలను పోషించేది, మేజర్గా పాత్ర పోషించేది లివర్ కాబట్టి దాని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే దాని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ నరాల వ్యవస్థ కూడా తిరిగి ఉత్తేజం పొందుతుంది, బలోపేతం అవుతుంది, తిరిగి మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇంకా వివరాలు, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు తప్పకుండా మీ అనుమానాలు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. నమస్తే.